నమస్తే, సలాం, ఆదాబ్ అందరికీ. ఈరోజు రాష్ట్రంలో జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మూడో విడత షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసింది. ఇందులో 16 రాష్ట్రాలు 3 యునైటెడ్ టెరిటరీస్లో చేపట్టుతున్నట్లు ఈసీ వెల్లడించింది. తైవాన్ కోసం యుద్ధానికైనా సిద్ధమే అని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్కు తేల్చి చెప్పారు. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ నియమించబడ్డారు. 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అజిత్ నారాయణకు 2 కాంస్యాలు. ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గురువారం భారత్కు 2 కాంస్య పథకాలు లభించాయి. పురుషుల 71 కేజీల విభాగంలో అజిత్ నారాయణ్ భారత్కు 2 కాంస్య పథకాలు అందించాడు. ఓవరాల్గా 314 కేజీల బరువులు ఎత్తిన అజిత్ 3వ స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్లో 174 కేజీలు బరువు ఎత్తి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ 2 విభాగాల్లో అజిత్ కాంస్యాలు లభించాయి. స్నాచ్లో అజిత్ 140 కేజీలు బరువు ఎత్తాడు. సెమీస్లో సాకేత్ జోడీ. కర్ణాటక ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ 50 టెన్నిస్ టోర్నీ డబుల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనీని సెమీఫైనల్లోకి చేరాడు. క్వార్టర్స్లో సింధు. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పివి సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ నిష్క్రమించగా లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కి చేరుకున్నాడు. సీనియర్ మాస్టర్స్ రికార్డు. వరుసగా 32 మ్యాచ్ల్లో గెలిచిన తొలి ప్లేయర్గా ఘనత. ప్రతిష్టాత్మక మాస్టర్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీల్లో యానిక్ సిన్నర్ కొత్త రికార్డును నెలకొల్పాడు. మాస్టర్ సిరీస్ టోర్నీల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్గా ఈ ఇటలీ స్టార్ గుర్తింపు పొందాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 సిన్నర్ 6-2, 6-0తో రుబ్లెవ్ను ఓడించాడు. తద్వారా మాస్టర్ సిరీస్లో టోర్నీల్లో వరుసగా 32వ విజయం అందుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్ జోకోవిచ్ పేరిట ఉన్న రికార్డును సిన్నర్ బద్దలు కొట్టాడు. భారత బాక్సర్లకు 27 పథకాలు. ఆసియా అండర్-15 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 27 పథకాలు లభించాయి. భారత బాలికలు 7 స్వర్ణాలు, 2 స్వర్ణాలు, 5 కాంస్యాలు నెగ్గగా భారత బాలురు 2 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచారు. బాలికల్లో అంజీ 37 కేజీలు, సోనియా 40 కేజీలు, తన్వి 43 కేజీలు, హన్షిక అత్రేయ్ 46 కేజీలు, సునయన 58 కేజీలు, భూమిక 61 కేజీలు, ఏంజల్ 70 కేజీలు 10 పథకాలు సాధించారు. బాలుల్లో యష్ కుమార్ 33 కేజీలు, మొహమ్మద్ యాసీర్ 58 కేజీలు బంగారు పథకాలు సొంతం చేసుకున్నారు. ఈ 15 మే 2026కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా లాభదాయకమని ఆశిస్తున్నాం. మీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే వారందరూ దీన్ని ఉపయోగించుకోగలరని మనవి. అదే మాదిరిగానే ఇది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగానే మీకు ఏదైనా అవసరం అనిపిస్తే, ఏ న్యూస్ అయినా అవసరం అనిపిస్తే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.